అయోధ్యలో దివ్యరామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటున్న వేళ బోధన్ పట్టణంలోని బాలాజీ మందిర్ వద్ద యువకులు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు గౌతమ్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సాలూరా మండలం హుంస గ్రామంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పెద్ద స్క్రీన్ పై ఏర్పాటు చేయగా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో బాలరామునికి మహిళలు మంగళహారతులతో మంగళ నీరాజనాన్ని అందించారు. రాములవారి రావణుని సంహరించినాడు. మనకు తన భార్యను ఆ విధంగా తను చేసుకొని కాబట్టి ఆ విధంగా భార్యను తను పక్కన స్వీకరించుకొని ఆ యాగాన్ని పూర్తి చేసినాడు. అంటే ఏకపత్ని వ్రతాన్ని మాత్రం పాటించినాడు. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా ఆ రాముల వారి యొక్క సూచన ప్రకారం ఏకపత్ని వ్రతాన్ని పాటించాలి. పాటిస్తూ అందరికీ జై శ్రీరామ్. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మన అయోధ్య రామ మందిర నిర్మాణం ఈ రోజుతో ప్రారంభమైంది. 500 సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు జనవరి 22వ తారీఖు అంగరంగ వైభవంగా మన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరం. దీనికి యావత్తు హిందూ సమాజం నరేంద్ర మోడీ గారికి మరియు యోగి ఆదిత్యనాథ్ గారికి, ఇందులో పాల్గొన్న కరసేవకులకు, ఇతర సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పాదాభి వందనాలు తెలుపుకుంటున్నాము. శివసేన ఆధ్వర్యంలో ఈరోజు 22వ తారీఖు రామ్లాల విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్నదాన కార్యక్రమము బాలాజీ మందిర్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు దీపారాధన మరియు హనుమాన్ చాలీసా పళ్ళ పంపిణీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం జనవరి 22ని మనం ఒక చిన్నపాటి దీపావళి లెక్క జరుపుకోవాలని ప్రతి ఒక్క హిందూ సోదరులకు, హిందూ యువకులకు, ప్రతి ఒక్కరికి మేము మా తరఫున తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు అందరూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా అన్ని గుళ్ళ దగ్గర పూజా కార్యక్రమాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరు హిందూ ధర్మం కోసం పోరాడాలని శివసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.